ఈరోజు ఎస్హెచ్ఓ టౌన్ 1 రఘుపతి ఆధ్వర్యంలో వాళ్ళ సిబ్బందితో పాటు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు ఒక నోటోరియస్ ఇంటర్స్టేట్ హెచ్బి అఫెండర్ పర్టికులర్లీ షట్టర్ లిఫ్టర్ని కరణ్ సింగ్ని అరెస్ట్ చేయడం జరిగింది. కరణ్ సింగ్ ఇతను వయసు 29 సంవత్సరాలు, పర్బని మహారాష్ట్ర పట్టణానికి చెందినవాడు. ఇతను గత కొన్ని రోజులుగా ఒక 4 నెలలుగా ఇతనితో పాటు మిగతా ముగ్గురు, ఒక అజయ్ సింగ్ అని, మనోహర్ సింగ్ అండ్ ఇంకొక కరణ్ బాపు సింగ్ అని, బావురి అని చెప్పేసి ముగ్గురు ప్లస్ ఇతను నలుగురు కలిసి ఒక గ్యాంగ్గా ఫామ్ అయిపోయినారు. మిగతా ఇద్దరు కూడా లాతూరు వాళ్ళు, ఒకతను జాల్నా అతను, ఇతను పర్బని అతను. ఈ నలుగురు కలిసి గత 4 నెలలుగా ఒక ఫామ్ చేసుకొని, ఒక గ్యాంగ్ లాగా ఫామ్ చేసుకొని వీళ్ళు నవంబర్ మంత్లో, డిసెంబర్ మంత్లో, ఈ జనవరి మంత్లో గత 3 నెలల నుంచి మన నిజామాబాద్లో 11 నేరాలకు పాల్పడ్డారు, వివిధ నేరాలకు పాల్పడ్డారు. అవన్నీ కూడా వారు కన్ఫెస్ చేయడం జరిగింది. నవంబర్ మంత్లో ఒక మెడికల్ షాప్ని షట్టర్ లిఫ్ట్ చేసి డబ్బు దొంగిలించడం జరిగింది. ఆ తర్వాత 12th మంత్ డిసెంబర్లో కూడా ఒక మెడికల్ షాపు మన రిలయన్స్ బైపాస్ దగ్గర ఉంది, అక్కడ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా బట్టల షాపులు, ఒక వెండి షాపు డిచ్పల్లిలో కూడా వీ గ్యాంగ్ ఆపరేట్ చేసి చేయడం జరిగింది. ఇలా మోడస్ ఆపరేటింగ్ ఏంటంటే, ఒక అఫెన్స్ చేయకముందు ఒక వెహికల్ని దొంగతనం చేస్తారు. 2 వెహికల్స్ పైన 4 వెళ్తారు. వాళ్ళు అర్ధరాత్రి 2 తర్వాత బయలుదేరేసి వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఇన్స్ట్రుమెంట్స్ని వాడి కూడా వాళ్ళు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ వేషధారణ మొత్తం కూడా టోటల్ కవర్ చేసుకుంటారు. ఎక్కడ కూడా సింగిల్ లేకుండా మొత్తం మాస్క్ పెట్టుకుంటారు, గ్లౌజెస్ పెట్టుకుంటారు, బ్యాగ్ వేసుకుంటారు, బైక్ పైన బయలుదేరుతారు. ఇద్దరిద్దరు మొత్తం 4 టీమ్గా బయలుదేరి 2 గంటలు 3 గంటల ప్రాంతంలో వాళ్ళు ఎక్కడైతే సంచారం లేదో, ఎక్కడైతే లోన్లీనెస్ ఉందో, కెమెరాస్ లేవో, వాచ్మెన్ లేనటువంటి షటర్స్ని ఐడెంటిఫై చేసుకొని వితిన్ స్పాన్ ఆఫ్ 10 minutesలో వాళ్ళు ఈ మిషన్ కంప్లీట్ చేస్తారు. మీకు ఆల్రెడీ వీడియో చూసి ఉంటారు, మీ అందరికీ కూడా వచ్చి ఉంటుంది. వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ఈ ఉన్న కట్టర్స్ని వాడి బ్లాక్ బ్రేక్ చేసేసి పైకి లేపేసి ఒక పర్సన్ వెళ్ళేసి టోటల్గా అక్కడ ఉన్న కౌంటర్లో ఉన్న క్యాష్ని దొరకడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ ఈ కరణ్ సింగ్ మెయిన్ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా ముగ్గురు పారార్లో ఉన్నారు. వాళ్ళ గురించి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాము, వాళ్ళ టీమ్స్ అదే పనిలో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక హోండా బైక్, తర్వాత వీళ్ళు ఏదైతే ఉపయోగించారో ఏవైతే డ్రెస్సెస్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇనుప రాడ్, తర్వాత ఇనుప కట్టర్స్ ఇవన్నీ కూడా సీజ్ చేశాము. అలానే ఒక 20,000 రూపీస్ కూడా ఫస్ట్ నెమ్మదిగా వాళ్ళ దగ్గర నుంచి తన దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. మిగతా గ్యాంగ్ మెంబర్స్ అందరూ కూడా త్వరలో పట్టుకుంటాం. దీంతో నిజామాబాద్తో పాటు వీళ్ళ మిగతా హైదరాబాద్ అండ్ జగిత్యాలలో కూడా అఫెన్సెస్ కామారెడ్డిలో కూడా చేసినట్టుగా ఉంది. ఫస్ట్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో మన వరకు అయితే సీన్ ఆఫ్ అఫెన్స్గా చూసుకున్నాము. ఫర్దర్ మళ్ళీ కస్టడీ తీసుకున్న తర్వాత ఎక్కడెక్కడైతే ఇంకా నేరాలు చేసి ఉంటారో అవన్నీ కూడా మళ్ళీ ఫర్దర్ ఇంట్రాగేషన్లో వాస్తవాలు వెలువరుస్తాయి. ఇది 2వ అంతర్రాష్ట్ర మూట. ఇది మొన్న మనం 3 days బ్యాక్ కూడా మన టీం ఈ ఎఫర్ట్స్లో భాగంగా ఇంకొక గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. అఫెన్సెస్ అన్నీ కూడా హైదరాబాద్లో 12 అఫెన్సెస్ చేస్తున్నారు కదా, ఆ గ్యాంగ్ను వాళ్ళకు హైదరాబాద్ పోలీసులకు అప్పగించడం జరిగింది. ఈ గ్యాంగ్ను పట్టుకోవడంలో మొదటి నుంచి కూడా క్రైమ్ టీమ్, టౌన్ 1 క్రైమ్ టీమ్ చాలా ముఖ్య పాత్ర పోషించారు. వాళ్ళు ఒక చిన్న క్లూ ద్వారా వాళ్ళు వెతుకుతూ చాలా కెమెరాస్ చూసుకొని ఒక చిన్న క్లూ ద్వారా ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఎంటైర్ క్రైమ్ టీమ్కి కృష్ణా నాయక్ అండ్ షకీల్ అండ్ ఎస్హెచ్ఓ, పర్టికులర్లీ ఎస్హెచ్ఓ రఘుపతి గారికి, తర్వాత ఎస్ఐ గారికి అందరికీ కూడా మా డివిజన్ తరపున అందరినీ తెలుపుతూ వీళ్ళకు సరైన క్యాష్ రివార్డ్ కోసం వీళ్ళకి సిపి గారికి ప్రపోజ్ చేస్తాం. దీంతో కొంత బ్రేక్ కావచ్చు, ఎందుకంటే లాస్ట్ మనకు 2-3 months నుంచి షట్టర్ లిఫ్టింగ్ ఒకటే గ్యాంగ్ ఆపరేట్ చేస్తుందని మాకు ఉండే క్లూ లేకపోవడం వల్ల ఇంత డిలే జరిగింది. దీంతో కొంతవరకు నిజామాబాద్లో ఇంతకుముందే వీళ్ళందరితో కూడా వస్త్ర వ్యాపారులతో, బంగారు వ్యాపారస్తులతో కూడా మేమందరం కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా చెప్పారు
ఎందుకంటే కొన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి, సెక్యూరిటీ మెజర్స్ వాళ్ళ వైపు నుంచి పెట్టుకోవాలి. అట్లానే గూర్ఖా సిస్టాన్ని కూడా వాళ్ళు ఎక్కడైతే గోల్డ్ జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి అక్కడ కూడా ఇంప్రూవ్ చేసుకోమని చెప్పి ఆల్రెడీ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు వ్యాపారస్తులు కూడా 16 కెమెరాలు వాళ్ళ ఏరియాలో ఉన్నాయి, ఇంకొక అడిషనల్గా 16 కెమెరాలు పెడతామని వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. అలాగే క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న కెమెరాస్ ఇండివిజువల్గా ఉన్నాయి, అయితే ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ జంక్షన్స్ ఉన్నాయో వాళ్ళు కూడా పెట్టామని ముందుకు వచ్చారు. దీని ద్వారా విన్నపం ఏమంటే ప్రతి ఒక్క వాళ్ళకి వాళ్ళ ఓన్ కొంత సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా వాళ్ళు చేసుకొని వాళ్ళ సిస్టాన్ని మా సిస్టంతో మా పోలీస్ ఆఫీసర్స్తోని వాళ్ళ సెక్యూరిటీ సిస్టమ్ ఏదైతే ఉందో అది ప్లస్ గూర్ఖా సిస్టాన్ని కూడా మేము స్ట్రెంథన్ చేసి అందరం కలిసి ఈ నేరాలను నిర్వర్తించడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. ఇది నిజామాబాద్ అమౌంట్ 20,000 అవును. ఇప్పుడు మనకి ఈ అవన్నీ అఫెన్సెస్ మనకి 14 సంవత్సరాల జైలు శిక్షణ కేసులు ఇవన్నీ కూడా. కాబట్టి మహారాష్ట్ర నుంచి మనకి ఎక్కువ వచ్చి రావడం, మనకు అక్కడ సరైన తోడ్పాటు ఉండదు, మనం వెళ్తే ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఉండకపోవడం వల్ల మనకి డిలే అవుతుంది. లోకల్స్ మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం కానీ కొంత బయట ఉన్న ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ని మనం కొంత టైం అనేది పడుతుంది. ఈ ముగ్గురులో మనకి ఇంపార్టెంట్ ఉంది, ఒక దగ్గర ఒక మనోహర్ సింగ్ దగ్గర ఎక్కువ ఉంది క్యాష్. ఒకసారి అతను అరెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ అనేది